హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ మంత్ర. జూన్ మంత్ స్టార్ట్ అయింది అంటే పిల్లల స్కూల్ హడావిడి స్టార్ట్ అవుతుంది. మదర్స్ కూడా మనకు తెలిసిన రెసిపీస్, కొన్ని వీడియోస్ చూసి కూడా చాలా రకాల రెసిపీస్ అయితే ట్రై చేస్తూ ఉంటాము. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ బాక్స్ చెక్ చేసాము అంటే వాళ్ళు ఎంతో కొంత వెనక్కి తెచ్చేస్తూ ఉంటారు. నేనైతే ఇవాళ వీడియోలో సింపుల్ గా చేసుకునే ఒక 5 రెసిపీస్ అయితే చూపిస్తున్నానండి. ఈ రెసిపీస్ లో మనకి ప్రోటీన్, విటమిన్, ఫైబర్ అన్ని ఉంటాయి. పిల్లలకి మనం వీటిని లంచ్ బాక్స్ ప్యాక్ చేసేటప్పుడు పక్కన ఏదైనా ఒక చిన్న బాక్స్ లో అయినా పెట్టి ఇవ్వచ్చు. లేదు అంటే పిల్లలు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ గా కూడా ఇవ్వడానికి ఇది చాలా బాగా ఉంటుంది. చాలా హెల్దీ ఫుడ్. దాంతో పాటు మనం దీన్ని ప్రిపేర్ చేయడానికి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయడానికి కూడా మాక్సిమం 15 to 20 minutes లో కంప్లీట్ చేసేయచ్చు. మనం ఎక్కువ రోజులకు కాకుండా ఒక 1 week to 10 days అలా చేసుకుని పెట్టుకుంటే ఇదైతే బాగుంటుంది. నేనైతే 5 రెసిపీస్ చెప్తానండి. వీటిలో పిల్లలకి ఏవి నచ్చితే వాటిని వాళ్ళకి పెట్టడానికి ట్రై చేయండి. వీటిలో ఏది పెట్టినా కూడా వాళ్ళకి హెల్త్ వైజ్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ రెసిపీ వచ్చేసి వేరుశనగలతో చెప్తున్నానండి. వేరుశనగల్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వేరుశనగలకి ఒక 1/2 కప్పు వేరుశనగలకి 1/2 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పు కన్నా తక్కువ బెల్లం కూడా తీసుకోవచ్చు. ఈ రెండింటిని మిక్సీ పట్టుకుని చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవడమే. మనం చాలా వరకు బెల్లాన్ని పాకం పట్టి దానిలో వేరుశనగలను వేసి వేరుశనగ ఉండలు కానీ అచ్చులు కానీ చేయడం చూస్తాము. ఒకసారి ఈ వేరుశనగ సిమ్మిల్ని కూడా ట్రై చేయండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సెకండ్ వన్ వచ్చేసి మిల్ మేకర్తో చెప్తున్నాను. మిల్ మేకర్లో ఒక 5 to 10 minutes హాట్ వాటర్లో నానబెట్టి వాటిని కొద్దిగా స్క్వీజ్ చేసి తీసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా సాల్టు, కారం, గరం మసాలా, కొద్దిగా లెమన్ జ్యూస్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చండి. వాటిలో మనం కలిపి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేసేకండి. ఎక్కువ ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి, అంత టేస్ట్ ఉండవు. మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా కానీ లంచ్ బాక్స్లో కానీ చాలా బాగుంటాయి. థర్డ్ వన్ వచ్చేసి నువ్వులతో చెప్తున్నానండి. ఇక్కడ 1 కప్పు నువ్వులు తీసుకుంటున్నాను. ఈ నువ్వుల్ని ప్యాన్లో మనం ఎటువంటి ఆయిల్ కానీ ఏమీ వేయకుండా డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో ఉంచేసామంటే మాడిపోతాయండి. వాటిని వెంటనే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నువ్వులు చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ కింద చేసుకోవాలి. ఫస్ట్ అయితే నువ్వులను పౌడర్ చేసుకోవాలండి. ఆ తర్వాత మాత్రమే బెల్లాన్ని యాడ్ చేయాలి. ఇక్కడ 1 కప్ నువ్వులకి 3/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. నువ్వులు కనుక ఫస్ట్ గ్రైండ్ చేయకుండా నువ్వులు బెల్లం కలిపి కనుక గ్రైండ్ చేసామంటే నువ్వులు నలగవు, బెల్లం ఏమో పేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే నువ్వులను పౌడర్ చేసుకుని తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మనం చేతికి ఎలాంటి ఆయిల్ అప్లై చేసుకోకర్లేదండి. నువ్వుల్లో సహజంగానే కొంచెం నూనె తేలుతూ ఉంటుంది. సో ఉండలు ఈజీగా అయిపోతాయి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి పూల్ మకానాతో చెప్తున్నానండి. ఇక్కడ 1 కప్పు పూల్ మకానా తీసుకున్నాను. నేనైతే స్వీట్ పూల్ మకానా చెప్తున్నాను. ఫస్ట్ అయితే వీటిని ఫ్రై చేసుకోవాలండి. మనం కవర్లోంచి తీసినప్పుడు కొంచెం గాలదిపోయి మెత్తగా ఉంటాయి. సో ఫస్ట్ అయితే వీటిని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పూల్ మకానాకి 1/2 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. కొద్దిగా 1 or 2 drops వాటర్ వేసుకోవాలి బెల్లం కరగడానికి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పూల్ మకానాన్ని వీటిలోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటంతటిని ఒకసారి బాగా కలిపాము అంటే బెల్లం అన్నది ఈ పూల్ మకానాకి బాగా పడుతుంది. ఇవి వన్స్ చల్లారాయి అంటే ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈజీగా విడిపోతాయి.
ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో చెప్తున్నానండి. మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకుని ఈ డ్రై ఫ్రూట్ పీసెస్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక పక్కన ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఏం తీసుకున్నా పర్వాలేదు, కానీ ఖర్జూరాలు మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ మనం బెల్లం కానీ పంచదార కానీ యూజ్ చేయము. అదే ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకుని ఖర్జూరాలని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మెల్ట్ అయ్యే వరకు కరిగించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్ పీసెస్ని కూడా వేసుకుని ఇవంతా బాగా కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్లా చేసుకోవాలండి. మీకు కనుక ఈ వీడియోలో షేర్ చేసిన రెసిపీస్ యూస్ఫుల్ అయ్యాయి అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.